గత 2-3 రోజులుగా వైసీపీ నాయకులు మొన్న 2024 ఎన్నికల్లో ప్రజలు చీకొట్టిన 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పరిమితం చేసి మీ పరిపాలనకు అనర్హులు, మీకు 5 సంవత్సరాలు ఒక్క ఛాన్స్ అని ఇచ్చాము, ఇచ్చినటువంటి ఛాన్స్ను మీరు దుర్వినియోగం చేశారు కాబట్టి మీరు ప్రజాహిత పాలనకు పనికిరారని చెప్పేసి 11 స్థానాలకు పరిమితం చేసినప్పటికి కూడా ఏదో ఒక అంశాన్ని అభూత కల్పనలతో ప్రజల్లోకి ఆ అంశాన్ని తీసుకెళ్ళి ప్రజల్ని అయోమయాలు చేయాలనేటువంటి ఆలోచనతో ప్రయత్నాలు చేయడం మాత్రం చాలా దుర్మార్గం. ఈ 2 రోజులుగా చూస్తే యూరియా, డిఏపి, కాంప్లెక్స్ ఎరువులు కొరతగా ఉన్నాయి. రైతులు బార్లుగా రోడ్ల మీద నిలబడ్డారు, ట్రాఫిక్ని అడ్డంకి చేస్తున్నారు. రైతులు పడే బాధలు పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుందని కొన్ని చలోక్తులు విసురుతున్నది చాలా అసలు ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఈరోజు కూటమి ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల పైగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. రైతాంగానికి ఏం కావాలో, ఏ సీజన్లో ఎలాంటి ఎరువులు కావాలో తెలిసినటువంటి వ్యక్తి. ఆయనకు ఒక పక్కా ప్రణాళిక ఉంటుంది. ఈ సీజన్లో రైతులు ఎంత పంట వేస్తారు, ఆ పంటకు ఏ రకమైనటువంటి ఎరువులు కావాలి అన్నది ఆయన ముందుగానే తీసుకొని అధికారులతో కంటిన్యూస్గా రివ్యూలు చేసి దానికి కావలసినటువంటి ఎరువులను ముందుగానే తెప్పించి స్టాక్గా ఉంచి వాటిని రైతులకు అందుబాటులో చేసేటటువంటి ప్రక్రియ చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు దేశం మొత్తం గుర్తిస్తుంటే పక్కన రాష్ట్రాల గురించి మనకు అనవసరం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎరువులు అందుతున్నాయని చెప్పడానికి ఒక్క పత్తిపాడు నియోజకవర్గాన్నే నేను ఉదాహరణగా ఈరోజు తీసుకొని ప్రజానీకానికి తెలియజేయాలనుకుంటున్నా. వైసీపీ వాళ్ళు చేస్తున్నది అభూత కల్పన. రైతాంగం ఎలాంటి ఇబ్బంది పడడం లేదు. రైతాంగం హ్యాపీగా వాళ్ళకు కావలసినటువంటి ఎరువులు తీసుకునే విషయంలో సంతోషంగా ఉన్నారని చెప్పడానికి ఒక పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ మేము ముందు ఉంచుతా. పత్తిపాడు నియోజకవర్గంలో మాకు 5 మండలాలు ఉన్నాయి. ఈ 5 మండలాల్లో ఒట్టి చెరుకూరు తీసుకుంటే 6,370 ఎకరాలు, అందులో 3,144 ఎకరాలు పంట వేశాం. దీనికి యూరియా 1,489 మెట్రిక్ టన్స్, దాంట్లో ఇప్పటికీ రైతులకు అందించింది 1,191. ఇంకా మాకు 300 మెట్రిక్ టన్నులు స్టాక్ ఉంది. అది డిసిఎంఎస్లో కావచ్చు, మార్కెట్లో కావచ్చు, లేదా ప్రైవేటు వ్యక్తుల దగ్గర కావచ్చు. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్లో ఒక ప్రమాణాలు పాటిస్తున్నాం. 70% మార్కెట్, మరి రైతు భరోసా కేంద్రాలు, డిసిఎంఎస్ పాయింట్స్లు, వీటికి సంబంధించి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. మిగిలిన 30% ప్రైవేట్ డీలర్స్కి ఇస్తాం. సో ఇక్కడ స్టాక్ ఉంది. అదేవిధంగా పత్తిపాడులో తీసుకుంటే 16,000 ఎకరాలకి 6,000 ఎకరాలు ఇప్పుడు నాట్లు వేశారు. దానికి 1,774 ఒక యూరియన్ గురించే నేను చెప్తున్నా. డిఏపి ప్రాబ్లం లేదు, చాలా స్టాక్ ఉంది. 1,774 మెట్రిక్ టన్నులు మనం తెప్పించుకుంటే 885 అక్కడ తీసుకోవడం జరిగింది. ఇంకా 888 మెట్రిక్ టన్నులు వివిధ గోడౌన్లలో స్టాకుల్లో ఉంచాం. ఇకపోతే గుంటూరు రూరల్కి సంబంధించి 10,359 ఎకరాలకి 6,678 ఎకరాల్లో పంట వేస్తే దానికి కావాల్సింది 550 మెట్రిక్ టన్నులకు గాను 452 తీసుకున్నారు. ఇంకా 98 మెట్రిక్ టన్నులు స్టాక్ ఉంది. పెదనందిపాడు తీసుకుంటే 7,830 ఎకరాలకు గాను 1,778 నాట్లు వేశారు. దానికి 301
మెట్రిక్ టన్నులు తీసుకుంటే 128 మెట్రిక్ టన్నులు ఇప్పటికి రైతులకు అందజేశాం. ఇంకా 173 మెట్రిక్ టన్నులు స్టాక్ ఉంది. కాకుమాను అత్యధికంగా వరి వేసేటటువంటి మండలంగా 24,000 ఎకరాలు, అందులో 20,000 ఎకరాలు వేశారు. సో అక్కడ 1778కి 1568 మెట్రిక్ టన్నులు రైతులకు ఇవ్వడం జరిగింది. ఇంకా అక్కడ 201 స్టాక్లో ఉంది. ఇంత ఉండి అంటే మనకు రైతు భరోసా కేంద్రాలు 64, జీడిఎంఎస్ పాయింట్లు 4, ప్యాక్స్ 17, వీటి ద్వారా అదేవిధంగా ప్రైవేటు డీలర్లు కూడా దాదాపు 13 మంది ఉన్నారు. వీళ్ళందరి ద్వారా స్టాకును రైతులకు ఎప్పటికప్పుడు అందిస్తుంటే రేట్లు కూడా ఎంఆర్పికి మించి ప్రైవేటు వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా రేట్లు కూడా ఎక్కువ లేవు. ఎక్కడికక్కడే విజిలెన్స్లు పెట్టి మేము పకడ్బందీగా రైతులకు అందించడం అనేటువంటిది జరుగుతుంది.